భూమి వీటి గురించి మాట్లాడుతున్నారు. మేమేం మాట్లాడలే కదా, మేం మాట్లాడలేదు. 5 సంవత్సరాలు మా పరిపాలన చూసి జరుగుతున్నవన్నీ కూడా మేము కొనసాగిస్తాం. వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాం. చూసి మాకు ఓటు ఇవ్వండి. మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు ఇవ్వండి. ఫినిష్. ఇటువంటిది ఎవరైనా అడిగారు చెప్పండి? ఇంక అడుగుతారు. ఎప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చే ఎన్నికల్లో ఇక ఈ ట్రెండ్ వస్తుంది. ఈయన ట్రెండ్ సెట్ చేస్తారు. ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్ గా ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు. రాష్ట్ర రాజకీయాలకి, దేశ రాజకీయాలకే. ఎవరైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే, లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు అయితే, నేను చేసిన పరిపాలన చూసి, నేను ఉన్న పరిపాలన చూసి, లేదు ఆ పరిపాలన తప్పు జరిగింది, నేను నా మనసు మార్చుకున్నాను. నేను చూసా చంద్రబాబు ఒకసారి చెప్పి మళ్ళీ చీట్ చేశాడు. ఒకసారి రైట్ లైన్లోకి వచ్చాడు. ఏమని, నేను నా తప్పులు నేను తెలుసుకున్నాను, నేను సర్దిద్దుకుంటాను, నాకు ఒక అవసరం ఉంటే ప్రజలు నమ్మారు. నమ్మి తిరిగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హోమ్. మళ్ళీ చీటింగ్ అయిపోయింది. రుణమాఫీ, ఈ మాఫీ, ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేశాడు. దాంతో కెళ్ళిపోయింది. లేకపోతే ఆ మాటని ఇప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా. నేను మారిపోయానంటే ప్రజలు నమ్మేశారు కదా. కానీ మళ్ళీ చీట్ చేశాడు. చీట్ చేయగానే మళ్ళీ పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే ప్రశ్నలు. ఒకటి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు. ఈ రెండే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము. ఈ చేస్తున్న సంక్షేమం కానీ, లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ, రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలోను వైద్యులను అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్. గోల్పేట అందరూ ఇది సంక్షేమం అని వెల్ఫేర్ కింద వెల్ఫేర్ ఉన్న వాళ్ళు ఏమైంది? పర్సనల్ గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది. మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది. తద్వారా జీడిపి పెరిగింది. ఇవన్నీ వచ్చాయి. గ్రామాల్లోకి వెళ్తే, నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్, అది మీరే రేపు అడగండి. నువ్వు ఉద్యోగం చేసుకున్నాక, మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నారు కదా, మీ ఊర్లోకి మీరు వెళ్ళి, నీకు మా ఊరికి 30,000, 40,000, 50,000 రూపాయలు జీతాలు కదా మీకు. మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో, లేకపోతే కాఫీ షాప్కో, మీ ఊర్లో ఉన్న కాఫీ షాప్, టిఫిన్ కొట్లు అంటాం, టీ కొట్లు అంటాం, వెళ్ళి అప్పు అడగండి, ఇస్తాడు, చూస్తాను. అదే ఓ పెన్షన్ వెళ్ళి పెన్షన్ తీసుకుంటే 3,000 రూపాయలు ఆడు ఇల్లు అడగమని ఇస్తే వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడి ఖాతాలు రాస్తాడు. ఎందుకు ఓడతానికి పెన్షన్ వస్తుంది కాబట్టి. అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం. వృద్ధుడికి కానీ, వికలాంగుడికి కానీ, మహిళకి కానీ, వితంతుకు కానీ అందరికీను. ఇందుకు టైం బౌండ్ గా వాళ్ళకి వస్తుందనే నమ్మకంతో దాంతో వాళ్ళ విలువ ఎంత పెరిగింది గ్రామాల్లో, ఆ కుటుంబంలో కానీ. మరి నువ్వు 50,000 అప్పుడు 10 రూపాయల టిఫిన్ కొట్టుకి ఇవ్వడం మానేస్తావు. అయినా ఆడికి బిలీవ్ చేయడు. ఈ జీతం వస్తాడు ఎవడో, తాలూకా ఆ ఛానల్ ఎండి ఇస్తాడు ఎవడో జీతాలు, వాళ్ళు హెచ్ఓడి ఇస్తాడు ఎవడో, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు వస్తుందో. కానీ ఇది మాత్రం 1వ తారీఖు వచ్చేస్తుంది. నాకు 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకల్లా నా డబ్బులు వచ్చేస్తుంది నమ్మకం. అది గ్రేట్ చేశాడు. అది గ్రేట్. ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో, దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నంత డెలివరీ సిస్టమ్ ఇండియాలో ఎక్కడ లేదు. మన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ
ఇలాంటి వ్యవస్థ ఎక్కర్లేదు దేశంలో. నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా, ఏ కార్యక్రమం కావాలన్నా, లేదు ఏదైనా ప్రజలకు తెలియ చెప్పాలన్నా, లేదు ప్రజల వచ్చి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా ఎంత వ్యవస్థ ఎక్కడ ఉంది? ఉదాహరణ మనం అది చూసాం కదా, ఇది కరోనా వచ్చినప్పుడు, మన ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు అంత పెద్ద ఎత్తున జరిగింది. ఏ రకంగా ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరి తాలూకా ప్రొఫైల్, మెడికల్ ప్రొఫైల్ మన దగ్గర ఉంది. ఎవరికి ఏ జబ్బు ఉందో, జ్వరం ఉందో, బీపీ ఉందో, షుగర్ ఉందా అని ఎప్పుడైనా అలాంటి డేటాను కలెక్ట్ చేయగలుగుతామా? ఆ డేటాను బట్టి మందులు ఇచ్చారా? ఇవాళ అందరూ రాసిస్తున్నాం. ఇది యూనిక్, ఇది కొత్త సిస్టమ్, కొత్తదనం. ఇది ప్రజలు కోరుకుంటారు. ప్రజలకు ఏం కావాలి? ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే, అదే నా పరిస్థితులు బాగలేవు, ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలి. అది ప్రభుత్వం తన బాధ్యత. సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది. అందుకు జగన్మోహన్ రెడ్డి అలాంటప్పుడు ఎందుకు అతను చదువుకుంటారు చెప్పండి? అది మా తాలూకా కాన్ఫిడెన్స్. అందుకు 175 చెప్పిన కారణాలు ఇవి. తెలుగుదేశం పార్టీ చెప్పానండి ఏదైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణాలు ఎంతసేపు వేస్తారు మాకు జగన్మోహన్ కోపం. మా TV5 చూసేస్తారు, మా ABN చూసేస్తారు, ఈటీవీని చూసేస్తారు, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న సాయంత్రం 7 గంటలకి చదువుతున్న పనికి మన డిబేట్లు చూసేస్తారు అనుకుంటారు. సరే బ్రహ్మ, సరే పోనీయండి అనుకునేయండి. అదే మరి అది చెప్తాను. ప్రశాంత్ కిషోర్ రెడ్డి ఏదైనా బ్రహ్మ అండి, బ్రహ్మ అదేమైనా బ్రహ్మ గారు తెలిసినట్టు బ్రహ్మ క్యాష్ పార్టీ మీరు అనొచ్చు. మీరు కూడా ఎస్, ఆ రోజు మేము కూడా భ్రమలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము. అది తర్వాత చూసే తత్వం ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్ గా లేదు, ఇది వేస్ట్ అనుకున్నాము. జిమ్కి ఎంతవరకు పనిచేయవు కదా సార్, జిమ్కి ఆ క్షణంకి పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన జిమ్కి కాదు, పర్మనెంట్ గా ఆయనకి కావాల్సింది. అందుకని ఆయన ఆ లైన్లో తీసుకున్నాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ దగ్గర జిమ్మికలు చేయొచ్చు. మేము చూసామా ఇవన్నీ జిమ్మికలు, దీనివల్ల 1 టైం సెటిల్మెంట్ తప్పి పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నా వదిలేసాం. మనము ఎప్పుడు కూడా చిట్కాలు ఉంటాం కదా, చిట్కాలతో గడిపితే కాదు. చిట్కా ఇప్పుడు ఆ క్షణానికి మనకు వస్తుంది. ఉద్రేకంలోనో ఆవేశంలోనో అప్పుడున్న సెన్సిటివ్ సందర్భాలను పనికి వస్తుంది తప్ప ఎల్లవేళ పనికిరాదు. ఎల్లవేళ ఏది పనికి వస్తుంది? పర్మనెంట్ గా మనం చేసిన కృషి, మనం చూపెడుతున్న పరిస్థితులు, మనం ఇస్తున్న గవర్నెన్స్, వాడికి జరిగిన మేలు, వాడి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల, అవి పనికి వస్తాయి. ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్టివ్ కనిపించింది మాకు. రిజల్ట్స్ కింద సంబంధం లేదు, తప్పు. రిజల్ట్స్తో వాళ్ళని పెట్టుకోవడం తప్పది. 2 పాయింట్లు ఏదేం చెప్తావు నాకు, చేసామని నేను, తర్వాత అనుభవించేవాడిని నేను. వాళ్ళకేం పోయింది? వాళ్ళు మన నిలిపోతారు. ప్రశాంత్ కిషోర్ కానీ, ఐపీఐకి కానీ, ఇంకొకరు కానీ పర్మనెంట్ ఎవరు? వైసీపీ పార్టీ పర్మనెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ ఎవరు? అందులో నాయకులు, కార్యకర్తలు పర్మనెంట్ కదా. మేబీ ఎసిస్టెన్స్ తప్పే ఉంది. నువ్వు ఉన్నావు, నువ్వు అనుకున్నప్పుడు నీ చేతిలో ఫోన్ ఎందుకు? అంతే సపోర్టు. నువ్వు అది కాదమ్మా.
కాదు ఏదే దేనికైనా ఒక కోఆర్డినేషన్ ఉండాలి కదా. ఫోన్ ఎందుకు కోఆర్డినేషన్ కదా, కమ్యూనికేషన్ గ్యాప్ కదా అది. నువ్వు అంటే మీ బాస్ చేయగా నువ్వు అత్తనే కదా పెట్టుకున్నావు. సరే ఎవరు బయట వాళ్ళు ఎవరో అంటారు, బయట ఎవరో అంటారు. మా ఐపాకలు వచ్చి 3 పేర్లు చెప్తారు. మా లీడర్ వచ్చి 3 పేర్లు మా లీడర్తో కన్సల్ట్ చేసుకుంటాడు. వీడు బాగున్నాడంటే అవుద్ది. ఐపాకలు 6 ఇస్తారు, 6 ఉంటారు అక్కడ. అభ్యర్థి ఇంకా ఇచ్చిన 6 ఇచ్చేస్తారు, ABCDEF అని. అది కాకపోతే ఇది కాకపోతే ఇది పూర్వం మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పూర్వం ఉన్నప్పుడు సిస్టమ్ ఉండేది కదా. అందరి దగ్గర కలెక్షన్ చేసి ఎవరికి వచ్చిన జాబ్ లెటర్ నేను ఇచ్చేవాడు అని చెప్పుకునేటట్టు ఉండేది. ఆ టైపు తప్పే ఉంది. అదే రాస్తారు పేరు పక్కన వచ్చి వాడి తాలూకా పాజిటివ్ నెగిటివ్, పేరు పాజిటివ్ నెగిటివ్. 6 ఉంటారు. 6 ఎవరిచ్చినా అంటుందే. తప్ప అవును. ఏ పర్సంటేజ్ వల్ల? పర్సంటేజ్ వల్ల ఎందుకంటే నువ్వు తీసుకోవాల్సిందంటే ప్రభుత్వం వల్ల లాభాలు పొందిన వాళ్ళు ఎంత పర్సంటేజ్, జనాభాలో లేదు వాటర్స్ లో ఎంత పర్సంటేజ్ వాళ్ళు లబ్ధి పొందారు, ఇండివిజువల్ ఆర్ మల్టిపుల్. ఒక వ్యక్తికి 4-5 లాభాలు కుటుంబంలో జరుగుతున్న పిల్లవాడు బ్రహ్మాండం చదువుకుంటున్నప్పుడు, పిల్లవాడికి వచ్చి ఒక మంచి ఆరోగ్యశ్రీ నిందర జరిగినప్పుడు, పిల్లవాడికి వచ్చి ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, ఆ పిల్లవాడికి వచ్చి ఒక అమ్మకి వచ్చి ఒక పెన్షన్ వచ్చి ఆ పిల్లవాడికి ఆదుకున్నప్పుడు, ఆ అమ్మకి ఇచ్చినప్పుడు, ఇలాంటి 10 వచ్చినప్పుడు 10లో 9 మరిచి ఒకటే మరిచి అమ్మ కాకుండా ఆ జ్ఞాపకమే ఇంత పర్సంటేజ్. ఆ జ్ఞాపకానికి రియాక్షన్ రిఫ్లెక్షన్ పర్సంటేజ్. నేనే సంక్షేమం వచ్చి తప్పు నేనేమి సంక్షేమ పథకం మీద అన్నదే. సంక్షేమ ఒకటి నేను ఆధారపడి చెప్పలేదే. ఇవాళ విద్యా వైద్యంలో జరుగుతున్న రిఫార్మ్స్ వచ్చామే సంక్షేమం కాదు సార్. అది దేశానికి ఎసెక్ట్, అది రాష్ట్రానికి ఎసెక్ట్, ఆ కుటుంబానికి పెట్టుబడి. రెండును నీ కుటుంబంలో వచ్చి ఒక కుర్రవాడు చదువుకుని పెద్దవాడు అయ్యాడంటే నీ కుటుంబం తాలూకా స్థితిగతులే మారిపోతాయి. దాంతో ఆ ఊర్లో ఆ కుటుంబం తాలూకా పరువే మారిపోద్ది, ఆ ఊరు తాలూకా సినరీ మారిపోద్ది, దాంతో ఆ స్టేట్ మారిపోద్ది. ఇంకో 20 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో యూపీఎస్సీ కానీ ఎనీ సెంట్రల్ ఎగ్జామ్స్ ఏది జరిగినా కాంపిటేటివ్ జరిగినా అయితే ఉద్యోగాలకు కానీ అడ్మిషన్కి కానీ 50% ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకంటే అంత రిఫార్మ్ జరుగుతున్నప్పుడు ఎందుకు ఉండదు? పూర్వం ఎవరికైనా వైద్యం కావాలా? నా చిన్నప్పుడు వచ్చి ఒక ఆపరేషన్ చేయాలంటే హైదరాబాద్ బాంబే మద్రాసు వెళ్ళేవాళ్ళం బైపాస్ చేసుకోవాలంటే. అవునా? ఆ తర్వాత మారింది, హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడకి వైజాగ్కి వచ్చాం. ఇప్పుడు వైజాగ్ కూడా అక్కడ పాడేందుకు చేస్తారు మెడికల్ సూపర్ హాస్పిటల్లోను. మా పార్పుల్లో చేస్తారు, సూపర్ హాస్పిటల్లో, శ్రీకాకుళంలో చేస్తారు. కిడ్నీ బాధితులకి అక్కడ పెద్ద హాస్పిటల్. ఎంతమంది వచ్చారో అందరూ వెళ్ళారు, దేశ విదేశాల్లో వచ్చారు. మన ప్రతిపక్ష నాయకుడు సెలబ్రిటీ నాయకుడు అయితే ఓ 2-3 సార్లు విజిట్ చేశాడు. ఎవరికైనా బుర్రలోకి వచ్చిందే 700 కోట్లతో ఒక కిడ్నీ హాస్పిటల్ పెట్టాలని ఒక తలంపు వచ్చిందా? 970 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది మనకి. సీ బేస్ డెవలప్ చేయాలి.
అని ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఎన్ని జట్టీలు, ఎన్ని పోర్ట్లు ఎన్ని పెడుతున్నాం? కొత్తగా 4 పోర్ట్లు, 10 జట్టీలు, 10 ఫిషింగ్, 4-5 ఫిషింగ్ సెంటర్లు, ఇవన్నీ కూడా సహజ సంపద కదా. ఇదేమి ఇండస్ట్రీ పెట్టక్కలేదు, ఫ్యాక్టరీ పెట్టక్కలేదు కదా. సముద్రంలోకి వెళ్తే ఇచ్చడమే కదా. ఉన్న కారిడార్ని ఉపయోగించుకోవడం కదా ట్రాన్స్పోర్ట్కి. ఎంత మనకి ఎకానమీ మిగులుతుంది, ఎంత ఎకానమీ సేవ్ చేస్తున్నాము, ఎంత రెవెన్యూ సంపాదించుకోవడం వస్తుంది ఫ్యూచర్లో. ఇవన్నీ వెల్ఫేర్ కాదే. అది వెల్ఫేర్ పెట్టి ఏదో 3,000 రూపాయలు శాంక్షన్ ఇస్తే అది వెల్ఫేర్ అవ్వచ్చు. కానీ దానివల్ల కూడా వాడి తాలూకు జీవన స్థితిగతులు మారాయి. దానివల్ల కూడా ఆ కుటుంబంతో ఆర్థిక పరిస్థితులు మారాయి. ఒక్కొక్క విలేజ్కి వాళ్ళు అదనంగా వాళ్ళు పెట్టుకుని వాళ్ళు చేసుకున్న కూలి, వాళ్ళు చేసుకున్న ఏదైనా ఉద్యోగంలో వచ్చిన జీతాలు, బత్యాలు అవన్నీ కాకుండా మినిమం 1 కోటి నుంచి 10 కోట్లు వచ్చింది ఒక్కొక్క ఊరికి సంవత్సరానికి. అదే ఆదాయం. అదంతా మరి అది వెళ్తాయి కదా వాళ్ళకి ఆ గ్రామంలో. ఈ 2,70,000 కోట్లు ఎంత ఎక్కడికి వెళ్ళింది? అంతా గ్రామాల్లోకి కదా వెళ్ళింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో కూడా అతను తినేసినట్టుగా ఎవరు తినేదే కదా మా జ్యోతి దళాలు డైరెక్ట్గా అదే అయింది కదా. అదంతా మళ్ళీ రొటేట్ అవుతుంది కదా, సైక్లింగ్ కదా. అది పెద్దోడిది ఉండిపోతే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది, కానీ సామాన్యుడు ఉంటే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళదు కదా. అది మళ్ళీ ఎకానమీ మార్కెట్కి వస్తుంది కదా. అందుకే మన జీడిపి స్టాండ్ అయి నిలబడింది మంది పెరగడానికి కారణం అది. కానీ ఫైనల్గా ఎందుకు నాకు మీరు ఎవరు సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఏ ఊర్లో ఉన్నారు? చంద్రబాబు ఎక్కడా? ఏ ఊర్లోనూ? ఆరోగ్యం చూసుకోవడానికి వెళ్తే ఎలా ఉంది ఆరోగ్య సమస్య? ఆరోగ్యం ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? లేదు ఏదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తే కొన్ని ఏ ఊర్లో ఉన్నాడు అనేది $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం అడుగుదామని పిలిచాను మళ్ళీ. తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కాకపోయిన తర్వాతనే ఫోన్లో మెసేజ్ పెట్టండి. మీరు డోంట్ మైండ్, ఏమనుకోవద్దు. అది ఆయన చెప్తాను, పాతి తీసుకుని తర్వాత ఇస్తాను, తర్వాత చెప్తాను. తర్వాత మీరు ఇప్పుడు మీ మీడియా అంతా ఏ రకంగా ఉన్నారు? మీరు వ్యవస్థల కంట, ప్రభుత్వాల కంట, ఎవరైనా మాట్లాడితే వ్యక్తుల కంట అతీతంలో కదా మీ తల భ్రమ, అతీతంలో కదా మీ భ్రమ. అదే అందుకే మీరు చెప్తాను, మరి భ్రమ అనకపోతే మిమ్మల్ని అది చేస్తామంటే మరి మేము వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోదాం. అదే కదా మీ భ్రమ. మీ